ఏపీ తెలంగాణ మధ్య విభజన సమస్యలపై త్రిసభ్య కమిటీల సమావేశం ముగిసింది. రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ అధ్యక్షతన సమావేశమైన కమిటీల సభ్యులు ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల విభజన, సెక్రటేరియట్లో ఉద్యోగుల బైఫర్కేషన్, 9-10 స్కెడ్యూల్లో చేర్చిన సంస్థల విభజనపై చర్చించారు. ఏప్రిల్ 17న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిపారు ప్రభుత్వ సలహాదారు జి. వివేక్. ఈ రోజు మళ్ళీ డివిజన్ ఆఫ్ అసెట్స్ పీపుల్స్ డిస్కషన్ జరిగింది. రెండు ప్రాంతాలలో అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. అందరూ బిజీగా ఉన్నారు. మళ్ళీ ఒకసారి ఏప్రిల్ 15 తర్వాత కలిస్తే బాగుంటుందని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ ప్రత్యేకంగా ఎంప్లాయీస్ రెండు ప్రాంతాలలో ఎవరికైతే డివిజన్ కావాలో, ఎక్కడైతే సెటిల్మెంట్ కావాలో, ఈ విషయంలో రెండు ప్రాంతాల మంత్రులందరూ కూడా, కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇదే నిర్ణయానికి వచ్చారు. వాళ్ళందరూ బాధపడుతున్నారు. తొందరగా దీంట్లో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి బోత్ సైడ్స్ కూడా అగ్రీ చేయడం జరిగింది. గవర్నర్ గారు కూడా అన్నారు, కొంచెం ప్రోగ్రెస్ చేస్తే బాగుంటుంది, ప్రోగ్రెస్ చేయకుంటే ఈ కమిటీలో ఏదైతే ఫామ్ చేశారో చర్చించడానికి దానికి బాగుంటుందని చెప్పి గవర్నర్ గారు కూడా సూచన ఇద్దరు కమిటీ మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ వచ్చే మీటింగ్ 17th ఏప్రిల్ అనుకుంటున్నారు. ఆ రోజున చాలా ఇష్యూస్, ఇంకొక 42 కార్పొరేషన్స్ ఇష్యూ ఆఫ్ డివిజన్ కూడా ఆ మీటింగ్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి. హైకోర్టు జడ్జిమెంట్ తర్వాత ముఖ్యమంత్రి గారు మా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇష్యూ ఇది. దీంట్లో కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, ఏదైతే సింగరేణి కార్మికులు ఉన్నారో వీళ్ళందరూ కూడా 400 మీటర్లు కిందికి వెళ్ళి పనిచేసి వీళ్ళందరికీ కూడా మైనింగ్ సెక్టర్లో ఏదైతే వర్కర్స్ పనిచేస్తున్నారో వారిని వేరేగా ట్రీట్ చేయాలని చెప్పి, ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వస్తే బాగుంటుందని చెప్పి ఒక స్కీమ్ పెట్టడం జరిగింది. హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చినారో శివమూర్తి కేసు తీసుకొని ఇది మైనింగ్ ఎంప్లాయీస్కి వర్తిస్తుందని చెప్పి ఆ ఐడియా ప్రకారంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాన్స్టిట్యూషన్ 14 and 16th ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఒక నిర్ణయం వచ్చింది. ఇది మీరు చేయొద్దని చెప్పి హైకోర్టు నిర్ణయం ఇవ్వడం జరిగింది. ఈ లాస్ట్ 3-4 డేస్ నుంచి ఢిల్లీలో అందరు సీనియర్ లాయర్స్తో చర్చించడం జరిగింది. ఎలాగా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి సుప్రీంకోర్టు వెళ్ళాలా వద్దా, వెళ్ళకుండా ఇంప్లిమెంట్ చేయొచ్చా అని చెప్పి చాలా చర్చలు జరిగాయి. అల్టిమేట్లీ ఒక నిర్ణయం వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి చర్చిస్తున్నారు. ఏదైతే హైకోర్టు 3 విషయాలలో జడ్జిమెంట్ ఇచ్చిందో, జెండర్ డిస్క్రిమినేషన్, డిసెబిలిటీ డిస్క్రిమినేషన్, అడాప్షను, ఇలాంటి అంశాలపైన ఏదైతే తీర్మానము హైకోర్టు ఇచ్చిందో అది మొత్తము మైనింగ్ యాక్ట్ వ్యతిరేకంగా ఈ జడ్జిమెంట్ రావడం జరిగింది. అందుగురించి సుప్రీంకోర్టు వెళ్ళి ఈ 3 అంశాలపైన ఏదైతే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో దీన్ని పర్మనెంట్గా ఒక నిర్ణయం తీసుకున్నట్టు కాకుండా సుప్రీంకోర్టులో ఈ విషయం చర్చిస్తే బాగుంటుందని చెప్పి చాలామంది అడ్వకేట్స్ అక్కడ ఢిల్లీలో సూచన ఇచ్చారు. సింగరేణి కాలరీసు, టీజీబీకే యూనియను, మేమందరం కూడా ఎలా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన ఉందో ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి సింగరేణి కార్మికులకు, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తుంటారు, అక్కడ మీథేన్ గ్యాసెస్, అండర్ గ్రౌండ్ మైనింగ్లో మీథేన్ గ్యాసెస్, ఇంకా లంగ్ ఫంక్షన్స్ అన్నీ కూడా తక్కువైపోతాయో, వీళ్ళందరికీ కూడా అన్ఫిట్ అయినప్పుడు ఒక స్కీమ్ రావాలని చెప్పి సుప్రీంకోర్టు డిసిషన్ ప్రకారంగానే చేస్తూ ఒక అందరికీ అనుకూలమైన ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆ ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం. సెక్రటేరియట్ విషయం కూడా ఆల్రెడీ ఈరోజు మేము చర్చించాము.
చెప్పినాము. ప్రత్యేకంగా అసెంబ్లీ ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయింది, షిఫ్ట్ ఆంధ్రాకి వెళ్ళిపోయింది, మీరు ఆ బిల్డింగ్స్ కూడా వెకేట్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ అసెంబ్లీ సెషన్ తర్వాత మా ముఖ్యమంత్రితో మాట్లాడి మేము మళ్ళీ తిరిగి వస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఇష్యూ కూడా మేము చర్చించాము. ఏదైతే డిస్కామ్ ఉందో, జెన్కో ఉందో, ప్రత్యేకంగా ఈ ఎంప్లాయీస్ ఎక్కడైతే సర్ప్లస్ ఉన్నారో వీళ్ళని ఎలా సూపర్ న్యూమరీ పోస్ట్ చేయాలి, ఎలా స్పౌస్ దాంట్లో ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఫైనాలిటీ 17th ఏప్రిల్ నాడు డిసిషన్. అంటే 17th నాడు ప్రత్యేకంగా యాక్చువల్లీ టాప్ ప్రయారిటీగా ఎంప్లాయీస్ ఇష్యూ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చాలా నష్టపోతున్నారు, బాధపడుతున్నారు. ఈ ఇష్యూని తొందరగా డిసైడ్ చేస్తే బాగుంటుందని చెప్పి కమిటీ నిర్ణయం తీసుకుంది. 42 కార్పొరేషన్స్ ఇష్యూలో కూడా ఎక్కడైతే కాంట్రవర్సీస్ లేవో అది కూడా 17th నాడు చర్చ జరుగుతుంది. పెద్దపల్లి రైల్వే లైను నిన్న ప్రారంభం కవిత గారు చేశారు. నిజంగానే వారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మా నాన్నగారు 1994లో అక్కడ కేంద్ర మంత్రి వర్లు ఉన్నప్పుడు పివి నరసింహారావు గారితో ఈ ఫౌండేషన్ స్టోన్ అప్పుడు లే చేయడం జరిగింది. వారికి ఈ పెద్దపల్లి తెలంగాణ ప్రాంతంలోనే ఒక మంచి సెంటర్ కావాలి అని చెప్పి ఇక్కడ రైల్వే లైన్ అప్పుడు తేవడం జరిగింది. ఇప్పుడు కవిత గారి చొరవతో నిజామాబాద్ లైన్ కూడా పూర్తిగా అయింది. వారికి కృతజ్ఞతలు చెప్తూ మా నాన్నగారి ఆశ ఏదైతే ఉందో పెద్దపల్లి రైల్వే లైన్ ఇంప్లిమెంట్ కావాలని, ఇంప్లిమెంట్ అయినందుకు